ప్రపంచం ఏ దిక్కుకు పరిగెడుతున్నా తాము మాత్రం సరిహద్దులకే వెళ్తామంటారు. అవకాశాలు ఎన్నున్నా పట్టించుకోరు. యూనిఫామ్ వేయాల్సిందే అంటారు. దేశం కోసమే జీవితం, దేశం కోసమే ప్రాణం. చావైనా బతుకైనా దేశ సేవలోనే అని ఫిక్స్ అయిపోయారు ఆ ఊరి యువకులు. దేశ రక్షణ కోసం రెప్పవేయకుండా పహారా కాసే సైనికులుగా తమ బిడ్డలను తీర్చిదిద్దుతున్నాయా గ్రామాలు. ఎక్కడున్నాయా పల్లెలు? వాటి విశేషాలంటి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం సేవ చేయడం అంటే ఆ ఊరి ప్రజలకు ఎంతో మక్కువ. కనీసం ఇంటికొక్కరైనా సైన్యంలో చేరుతారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 200 మందికి పైగా త్రివిధ దళాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. భరతమాతకు సేవ చేయడమే తమ లక్ష్యంగా ఎంచుకున్న ఆ గ్రామం గురించి తెలుసుకోవాలంటే సిక్కోలు వెళ్లాల్సిందే. ఉద్యమాలకు ఊపిరి పోసిన నేల, పోరాటాలకు పురిటి గడ్డ శ్రీకాకుళం జిల్లా. ఈ నేలపై ఎందరో మహనీయులు స్వాతంత్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఇక్కడి నుంచే దేశం కోసం ప్రాణాలివ్వడానికి కూడా రెడీ అయ్యారు. సిక్కోలు జిల్లా పెద్దమురహరిపురం గ్రామం, పలాస నియోజకవర్గం, వజ్రపు కొత్తూరు మండలం. ఊరి మధ్యలో సగర్వంగా నిలబడ్డ నేతాజీ విగ్రహమే ఈ గ్రామ స్ఫూర్తిని ప్రకటిస్తుంది. మురహరిపురం దేశ సేవకులకు పుట్టినిల్లు. సుమారు 750 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఏ ఇంట్లో చూసినా కనీసం ఒక్కరైనా దేశ సేవలో విధులు నిర్వర్తిస్తుంటారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిఆర్పిఎస్, బిఎస్ఎఫ్ ఇలా దేశ రక్షణ కోసం దేశంలో ఉన్న అన్ని రక్షణ విభాగాల్లో పనిచేస్తున్న వారు ఈ గ్రామం నుంచి ఉండడం విశేషం. కొన్నేళ్ల క్రితం వరకు పెద్దమురహరిపురం పేరు ప్రపంచానికి పెద్దగా తెలియదు. 1985 నాటికి ఈ గ్రామం నుంచి మిలిటరీలోకి వెళ్లిన వారు పెద్దగా లేరు. ఇప్పుడు 250 మందికి పైగా దేశం కోసం బతకడమే జీవితంగా మార్చుకున్నవారున్నారు. ఈ మార్పు వెనుక ఉన్నది ఎవరు? పెద్దమురహరిపురాన్ని సరిహద్దులకు నడిపించింది ఎవరు? 1986లో పెద్దమురహరిపురం గ్రామానికి చెందిన టి మురళి ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. 1996లో ఆయన వీఆర్ఎస్ తీసుకుని స్వగ్రామానికి తిరిగొచ్చేశారు. తన గ్రామానికి ఏదైనా సేవ చేయాలని భావించిన మురళి 2011 జూన్ 1 మురళి సైనిక సేవా సమితిని ఏర్పాటు చేశారు. ఆ సమయానికే మరికొందరు ఈ ఊరి నుంచి మిలిటరీలో జాయిన్ అయ్యారు. మురళి కృషితో మిలిటరీ దిశగా మళ్లే యువకుల సంఖ్య అమాంతం పెరిగింది. నేను వచ్చేసిన తర్వాత ఈ ఊర్లో చాలా మంది ఈ డిఫెన్స్ మీద ఎక్కువగా మక్కువ చూపించారనమాట. మేము కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, దీంట్లో పనిచేయాలి, దీంట్లో చేరాలి అని చెప్పి ఒక దృక్పథంతో ఇటు ఇండియన్ ఆర్మీలోనైతేనేమి, ఎయిర్ ఫోర్స్లోన, నేవీలోన, అలాగే బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇలాగా అనేక డిఫెన్స్లో వాళ్ళు చాలామంది మా ఊరు యువత జాయిన్ అవ్వడం జరిగింది. ప్రధానంగా ఆర్మీలోనే డిఫెన్స్లో ఎందుకు చేరుతున్నారంటే దేశభక్తి దీనికి ప్రధాన కారణమని నేను గర్వంగా చెప్తున్నాను సార్. ఈ గాలిలోనే దేశభక్తి ఉంది. ఈ నీళ్లలోనే దేశం కోసం ఆరాటపడే గుణం ఉంది. అందుకే కాస్త ప్రోత్సాహం అందగానే పదుల సంఖ్యలో యువత దేశ సేవ చేసేందుకు ఉత్సాహాన్ని చూపించారు. దీంతో నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ తరపున ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడ్డా కనీసం 20 నుంచి 30 మంది యువకులు దరఖాస్తు చేసుకునేవారు. సెలక్షన్స్ కు కావలసిన అర్హత సాధించడానికి గ్రామంలోనే యువకులకు సైనిక సేవా సమితి ద్వారా ప్రత్యేకమైన శిక్షణ అందించేవారు. ఇందుకోసం పెద్దమురహరిపురం గ్రామం నుంచి డిఫెన్స్ లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారిని ప్రత్యేకంగా గ్రామానికి రప్పించి వారితో మెళకువలు నేర్పించడం విశేషం. కొత్త యువతకి ఉత్సాహపరచడానికి అంటే సైనిక సేవా సమితి ద్వారాగా ఊర్లోని ఏదైనా సేవా కార్యక్రమాలు కానీ, నెక్స్ట్ రక్తదాన శిబిరాలు కానీ, నెక్స్ట్ ఏదైనా మంచి ఆలోచనతో ఏదైనా 10 మందికి ఉపయోగపడే దీనికి మేము ముందుకుంటూ ఉంటాం సార్. అంటే దేశ సేవకే కాకుండా ఇది సొంత ఊరి సేవకు కూడా ఒక ముందుకు రావాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరిని ఐక్యతగా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటూ ఒక ఊరి సేవ గురించి మేము అంటే కృషి చేస్తుంటాం సార్ ప్రతి విషయం. సైనిక సేవా సమితి ప్రారంభమైన తరువాత పెద్దమురహరిపురం గ్రామంలో ఎందరో యువత దేశ సేవ వైపు అడుగులు వేశారు. తెల్లవారుజామునే లేచి గ్రామంలోని రహదారులపై పరుగులు పెడుతూ ఊరి చివరన ఉన్న ఖాళీ మైదానాన్ని కసరత్తులు చేసుకోవడానికి వేదికగా చేసుకున్నారు.
సైనిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు టి మురళి, ప్రస్తుత అధ్యక్షులు జి విశ్వనాథం ప్రోత్సాహంతో ఇలా దేశ రక్షణలో విధులు నిర్వర్తిస్తున్న వారి సంఖ్య 250కి చేరింది. తమ గ్రామంలో ఎక్స్ సర్వీస్ మెన్స్ చూపిన బాటలోనే నడుస్తూ తమ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నామంటున్నారు గ్రామ యువత. ఇలా సైనిక సేవా సమితి వేసిన బాటలో ముందుకు సాగిపోతూ ఉద్యోగాలు సంపాదించిన పెద్దమురహరిపురం గ్రామ యువకులు దేశ రక్షణలో విధులు నిర్వర్తించే అవకాశం రావడం తమకు గర్వకారణం అంటున్నారు. 2 years నుంచి చేస్తున్నాం సార్, ప్రిపేర్ అవుతున్నాం. మా ఊర్లో ప్రతి ఒక్క ఇంటికి సైనికుడు కావాలని ప్రతి ఒక్కరి కోరిక. మా ఊర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఉన్నారు. అందరి ప్రోత్సాహం మాకు బాగా లభిస్తుంది. వాళ్ళని చూసి మాకు వెళ్ళాలని ఇన్స్పిరేషను, నెక్స్ట్ మాకు కుతూహలం ఉంటుంది, వెళ్ళాలని కోరిక ఉంటుంది. నేను అనుకున్నాను చేరాలి, ఇలాగ దేశానికి ఏదైనా మనం సహకారం అందించాలని నేను జాయిన్ అయ్యాను. వెళ్ళి పర్లేదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాను. నేను ఇప్పుడు పాకిస్తాన్ బోర్డర్ జరిగినాను భుజ్లోన. అలాగే మంచి కొద్దిగా గర్వంగా ఉంది, కొద్దిగా ప్రౌడ్గా కూడా ఉంది. ఎలా అంటే మరి చెప్పలేకపోతున్నాను కానీ కొద్దిగా చాలా హ్యాపీగా ఉంది. దేశానికి నా వంతు ఏదో కొద్దిగా సహకారం చేస్తున్నాను. ఒకప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాలంటే ఆసక్తి చూపించేవారు చాలా తక్కువ. అలాగే మిలిటరీ ఉద్యోగం చేస్తున్నారంటే కనీసం పిల్లనివ్వడానికి కూడా భయపడే పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దేశ రక్షణలో విధులు నిర్వర్తిస్తున్న వారంటే ఎంతో గౌరవం. ఇదే సమయంలో తమ కుటుంబంలో ఒకరు సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశ సేవ చేస్తున్నారంటే తమకు ఎంతో గర్వంగా ఉందంటున్నారు పెదమురహరిపురం గ్రామంలోని జవాన్ల కుటుంబ సభ్యులు. ఇక ఇదే గ్రామం నుంచి దేశ రక్షణ కోసం వెళ్లి అమరులైన వారు కూడా ఎందరో ఉన్నారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరంగా ఉన్నా దేశం కోసం అమరుడైనందుకు ఆ బాధను దిగమింగుకుంటున్నామని, మరో కొడుకు ఉంటే అతన్ని కూడా ఆర్మీలో చేర్పిస్తామని చెబుతున్నారంటే పెదమురహరిపురం గ్రామ ప్రజలకు, ఇక్కడి మాతృమూర్తులకు దేశ సేవ చేయడం అంటే ఎంత ఇష్టమో మనకు అర్థమవుతుంది. దేశం గురించి సేవకి చేశారు, బాధగా ఉంది. మరి ఉండుంటే మరి సంతోషించుందును. ఇప్పుడు బాధగా ఉంది అబ్బాయి లేనందుకు. ఇంకొక అబ్బాయి ఉండుంటే మళ్ళీ సేవ చేయడానికి మళ్ళీ జాయిన్ చేస్తున్నాము. మరి లేడు ఒకే అబ్బాయి. ఇన్ని రోజులు ఆర్మీ వాళ్ళంటే ఫ్యామిలీ అంటే పిల్లకి ఇవ్వడానికి కూడా జడిసే రోజులు అప్పుడులోన మా పిల్లకి ఇస్తే పట్టుకెళ్తాడా లేదా ఏం చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే గర్వంగా ఒక దేశ రక్షకుడికి మా పిల్లని ఇవ్వాలి అని ఉంది. మా పిల్లల్ని కూడా ఆర్మీలో జాయిన్ చేయాలని మాకు కుతూహలంగా ఉంది. ఎందుకంటే ఏమైపోయినా దేశ రక్షణ గురించి మా పిల్లలు ఉంటారు, మేము ఒక సపోర్ట్ మా చెయ్యి ఉంది అన్నట్టు మాకు ఉండాలి అనేసి మాకు గర్వకారణం అందరికీ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేశం సేవ చేస్తున్నారంటే దాంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ధైర్యంగా అక్కడ పనిచేసి వైఫ్స్ పెట్టడం అంటే ఒక విధంగా గ్రేటే. మేము ఎంతో వాళ్ళకి సహకరిస్తున్నాం కాబట్టి దేశంకి అంత హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు కూడా. కేవలం డిఫెన్స్ లో పనిచేయడం అంటే అన్ని ఉద్యోగాల్లో ఉపాధి కోసం చేసేది కాదు. మాతృభూమి కోసం ప్రాణాలకు తెగించి నిలబడడం. సైన్యం నుంచి విరమణ తీసుకోగానే తమ బతుకు తాము బతకడం లేదు. సైన్యంలో ఉన్నప్పుడు దేశం కోసం, తిరిగొచ్చిన తర్వాత తమ గ్రామం కోసం మురహరిపురం యువత పనిచేస్తోంది. సైనిక సేవా సమితి గత 8 ఏళ్లలో పెదమురహరిపురం గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేసింది. అందరి సహకారంతో శ్మశాన వాటికలో స్వర్గధామ నిర్మాణం చేపట్టింది. గ్రామంలోని పాఠశాలలో స్వాతంత్ర సమరయోధులు శిలాఫలకాలను ఏర్పాటు చేసి తమ దేశభక్తిని చాటుకుంది. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తామంటున్నారు సైనిక సేవా సమితి సభ్యులు. నిన్న మొన్నటి చరిత్ర కాదిది. మొదటి ప్రపంచ యుద్ధం కాలం నుంచి దేశ రక్షణే వారికి ఊపిరి. దేశ రక్షణలో భాగస్వామ్యులు కావడమే వారికి తెలుసు. దేశం కోసం ప్రాణాలివ్వడమే వారికి తెలుసు. అసలు ఊరు పుట్టిందే మిలిటరీ కోసం అన్నట్లు ఊరి పేరు ముందు ఆ పదాన్ని చేర్చుకుంది. ఆ ఊరి వారి త్యాగాలు చూసి ఇప్పటి యువతే కాదు, దేశం మొత్తం గర్విస్తోంది. అదే పశ్చిమ గోదావరి జిల్లాలోని మాధవరం గ్రామం. ఒట్టి మాధవరం కాదు, మిలిటరీ మాధవరం. రాజుల కాలం నుంచి ప్రజాస్వామ్య యుగం వరకు ఎప్పుడైనా సైన్యానికి ఉండే ప్రాధాన్యతే వేరు. దేశం కోసం సదా ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉండే సైనికులు ఎప్పుడూ కీలకమే. నిన్న మొన్నటి చరిత్ర కాదు. ఈ గ్రామానికి 100 ఏళ్లు దాటిన మిలిటరీ హిస్టరీలో ఎందరో వీరులు, ఎందరో అమరులు కనిపిస్తారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒకరు, రెండో ప్రపంచ యుద్ధంలో 11 మంది ఈ గ్రామం నుంచి ప్రాణాలర్పించారు.
నాటి నుంచి నేటి వరకు త్యాగాలకు మారుపేరుగా నిలిచిన గ్రామం ఇది. అందుకే దేశం మొత్తం ఈ ఊరిని మిలిటరీ మాధవరం అని పిలుస్తుంది. ఈ గ్రామంలో ఏ ఇంట్లో చూసినా సరిహద్దుల కబుర్లు వినిపిస్తుంటాయి. యుద్ధ గాథలు కథలు కథలుగా చెప్పుకుంటారు. ప్రపంచ యుద్ధాల నుంచి కార్గిల్ యుద్ధం వరకు మాధవరం గ్రామ సైనికులు పాల్గొనని సందర్భం లేదు. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన వీర సైనికుల జాడలు ఈ మట్టిలో ఈ గాలిలో కదలాడుతూనే ఉంటాయి. ఈ గ్రామంలో ఇప్పుడు 600 మందికి పైగా సైన్యంలో పనిచేస్తుంటే 1500 మందికి పైగా సైన్యం నుంచి విరమణ తీసుకున్న వారుంటారు. సైన్యంలో సేవలందించి విశ్రాంతి తీసుకుంటున్న వృద్ధులను చూసి గ్రామం సగర్వంగా తలెత్తి చూస్తోంది. స్మృతులు మాకు బాధాకరమైనప్పుడు కూడా దేశం కోసం చేసినప్పుడు ఈనాడు కూడా వెనకాడిన పరిస్థితి. అండ్ మన తాడేపల్లిగూడెం తాలూకా అయినటువంటి మాధవరం పట్టణంలో సైనికులు విస్తృతంగా పనిచేశారు. ఈ రోజు కాదు, మొదటి నుంచి పనిచేస్తూనే ఉన్నారు. సాధారణంగా నేటి యువత 10th ఇంటర్ కాగానే ఎంసెట్ ఐఐటి పరుగుల్లో ఉంటుంది. కానీ ఇక్కడి యువకుల కళ్లల్లో డిఫెన్స్ కలలు కనిపిస్తాయి. బిఎస్ఎఫ్, ఆర్మీ, పారామిలిటరీ, సిఐఎస్ఎఫ్, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా రక్షణ రంగంలో ఎదగాలని కలలు కనే యువతను చూస్తే ముచ్చటేస్తుంది. ఇప్పటికే సర్వీస్లో ఉన్న వారి స్ఫూర్తిగా, అమరుల త్యాగాల గుర్తుగా యువత వందల సంఖ్యలో మిలిటరీ దిశగా అడుగులు వేస్తోంది. మేము ఇక్కడ చూసుకుంటే మా ఎక్కువ యూత్ అంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ సాఫ్ట్వేర్ అవ్వాలి, మేము ఐఐటిఎన్స్ అవ్వాలి, మేము జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నా అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ మా వాళ్ళు అలా కాదు. మేము ఎన్డీఏ కొట్టాలి, ఐఎంఏకి వెళ్ళాలి, లేకపోతే నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళాలి, ఎలాగైనా మిలిటరీలో సర్వ్ చేయాలి, ఎలాగైనా మిలిటరీలో జాయిన్ అవ్వాలన్న ఉద్దేశంతో ట్రైన్ అవ్వడం జరుగుతుంది. మా అన్నయ్య రీసెంట్గా ఒక ఐఎంఏకి సెలెక్ట్ అయ్యాడు డెహ్రాడూన్కి. అలాగే తన స్ఫూర్తితోటే నేను కూడా మిలిటరీకి వెళ్ళాలని అనుకుంటున్నాను. జై భారత్ మాతకి. యుద్ధాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. సైన్యంలో మిలిటరీ మాధవరం కాంట్రిబ్యూషన్ పెరుగుతూనే ఉంది. దేశం కోసం ప్రతి ఇంటి నుంచి యువత సైన్యంలో చేరుతూనే ఉన్నారు. దేశాన్ని రక్షించడంలో ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే గొప్ప ఇంకేముంటుంది అని ఈ గ్రామస్తులు భావిస్తుంటారు. అందుకే నాటి నుంచి నేటి వరకు ఈ గ్రామ యువత ఆలోచనలో ఎటువంటి మార్పు లేదు. సైన్యంలో చేరడానికి ఆసక్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. అదే మిలిటరీ మాధవరం ప్రత్యేకతను నిలుపుతోంది. ఊరి నడిపొడ్డున ఉన్న ఈ స్తూపాలు మాధవరం గ్రామ ప్రత్యేకతను ప్రపంచానికి చాటుతున్నాయి. మొదటి, రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల గుర్తుగా మాధవరంలో ఈ స్తూపాన్ని నిర్మించారు. గ్రామంలో కనిపించే వృద్ధుల్ని పలకరిస్తే చెప్పే ఆర్మీ కబుర్లు నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా వినిపిస్తుంటాయి. ఇప్పుడు ప్రస్తుతం చేసేవాళ్ళు 600 వరకు ఉంటారు. అదే పెన్షనర్స్ అయితే దగ్గర 1500 దాకా కూడా మంది ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ వరల్డ్ వార్లో ఒకళ్ళు చనిపోయారు. సెకండ్ వరల్డ్ వార్లో 11 మంది చనిపోయారు. ఆ కీర్తి ఇది మరి మాధవరం గ్రామానికి ఎప్పుడు చిరస్థాయిగా ఉండాలన్న ఉద్దేశంతో బ్రిటిష్ వారు ఇక్కడ ఒక స్తూపాన్ని ఏర్పాటు చేసి అది స్మారక చిహ్నం కింద పెట్టడం జరిగింది. దాదాపు 100 ఏళ్ల క్రితం మొదలైన మిలిటరీ చరిత్ర ఈ గ్రామంలో ఇప్పుడు గ్రామ యువతలో జీర్ణించుకుపోయింది. అందుకే ఇక్కడి యువత తమ కెరీర్ను దేశ రక్షణ దిశగానే నడిపిస్తుంటారు. సైన్యంలో చేరాలంటే ఏం చదవాలి, ఎలాంటి శరీర ఆకృతి పొందాలి, ఎలాంటి ఫిట్నెస్ ఉండాలని దానిపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. గ్రామంలోని యువకులంతా మాజీ సైనికుల పర్యవేక్షణలో శిక్షణ పొందుతూ కనిపిస్తారు. ఊరి నుంచి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఏ యుద్ధంలో అయినా సరే, కార్గిల్ యుద్ధం అవనివ్వండి, శ్రీలంక యుద్ధం అవనివ్వండి, దేనికి వెళ్ళినా సరే జయించి దేశాన్ని రక్షించాలని చెప్పి ఒక్కళ్ళు కూడా ఏం అవ్వకుండా మాధవరం మిలిటరీ మాధవరంలో ప్రతి యుద్ధాన్ని అటెండ్ చేసి వచ్చారు. కానీ ఏం జరగకుండా హాయిగా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఏంటంటే మిలిటరీ మాధవరంలో ప్రతి వ్యక్తికి సదుపాయాలు తక్కువగా ఉండటం వల్ల ఏంటంటే రన్నింగ్ పరిగెత్తాలంటే ఇక్కడ గ్రౌండ్స్ లేవు, చేత చాలా కష్టంగా ఉంటుంది. అయినా సరే వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి చాలా బాగా చేయాలని, మనం ఒక దేశాన్ని రక్షించాలని వెళ్ళాలనే కోరిక తప్ప వేరే ఉద్యోగానికి వెళ్ళే పరిస్థితిలో ఉండరు. మిలిటరీకి ఈ స్థాయిలో కంట్రిబ్యూషన్ ఇస్తున్న తమ గ్రామంలోనే ఆర్మీలో ఎంపికలు కూడా నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదే ఈ ఊరి వీర సైనికులకిచ్చే గౌరవంగా భావిస్తున్నారు. అంతేకాదు
ఇక్కడి చరిత్రాత్మక స్తూపాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతున్నారు. ఆదివారం గ్రామానికి భారతదేశంలోనే ఒక గొప్ప మంచి పేరు ఉన్నది. అయితే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఈ గ్రామం నుంచి సైనికులుగా వెళ్ళారు. ఆల్రెడీ ప్రజెంట్ ఇప్పుడు దగ్గర ఒక 1000 మంది సైనికుల దాకా పనిచేస్తున్నారు. ఈ గ్రామానికి ఈ చరిత్రకి ఈ మిలిటరీ మాధవరం గ్రామానికి ఈ సైనికుల ద్వారా గొప్ప చరిత్ర ఏర్పడింది. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మా మాధవరం గ్రామంలో ఏ యువత అయినా సరే డిగ్రీ కంప్లీట్ అయ్యాక 10th అయ్యాక లేకపోతే ఇంటర్మీడియట్ అయ్యాక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది సైనికులుగా వెళ్ళడానికే. ముందు దానికి ప్రిఫరెన్స్ ఇచ్చాకే దానికి అన్ఫిట్ అవుతేనే వేరే ఉద్యోగం వేరే ఉపాధిని ఎత్తుకుంటారు. ఫస్ట్ 70వ గణతంత్ర దినోత్సవ సందర్భంలో మిలిటరీ మాధవరం లాంటి గ్రామాలను గుర్తు చేసుకోవడం మన సార్వభౌమాధికారాన్ని, మన అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం లాంటిది. దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని గ్రామస్తుల గొప్ప మనసు చూసి యావత్ భారతావని గర్వపడాల్సిన సమయం. వెల్కమ్ బ్యాక్. గుండెల నిండా దేశభక్తి, అణువణువున దేశం కోసం తెగించే ధైర్యం, ఇంటికొక వీర సైనికుడు. ఇది ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ప్రత్యేకత. ఇక్కడి నుంచి మిలిటరీలో 50,000 మంది ఉన్నారంటే దేశ రక్షణలో గిద్దలూరు స్థానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దేశభక్తి నినాదం గుండె చప్పుడుగా వినిపిస్తున్న గిద్దలూరు విశేషాలు చూద్దాం. ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గం సైనికుల ఖిల్లాగా మారింది. ఇంటికి 1 నుండి 3 వరకు దేశ సైన్యంలో చేరి సేవలందిస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో ఇదే ప్రత్యేకత కనిపిస్తోంది. గిద్దలూరు నియోజకవర్గం నుండి ఇప్పటికే 25,000 మంది దేశ త్రివిధ దళాల్లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మరో 30,000 మంది ప్రస్తుతం సేవలందిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో ధైర్యంగా నిలబడి శత్రుమూకలతో పోరాడుతున్నారు. దీంతో ఇండియన్ ఆర్మీలో గిద్దలూరు ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపొచ్చింది. ఈ ప్రాంతంలో అమరుల పిల్లలు కూడా ఇండియన్ ఆర్మీ వైపే అడుగులు వేస్తున్నారు. సరిహద్దుల్లో జరిగిన పోరులో నియోజకవర్గంలో చాలా మంది అసువులు బాశారు. అయినా వెనుకాడ్డం లేదు. యువత తరగని ఉత్సాహంతో మిలిటరీ దిశగా అడుగులు వేస్తోంది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ దేశ రక్షణలో నిమగ్నమవుతున్నారు. మా ఇంట్లో 3 ఆర్మీలో పనిచేస్తున్నాము. మా బామర్దులు 3, మేము 3, మొత్తం 27 మంది మా బంధువులే ఉండరు. మా ఇంట్లో మా అన్న, మా తమ్ముడు, నేను ఆర్మీ. నేను 73లో ఆర్మీలో చేరినాను. మా అన్న 62, 61 ఉన్నాను. నేను శ్రీలంక యుద్ధంలో 3 సంవత్సరాలు శ్రీలంకలో పనిచేశాను. బ్లూ స్టార్ ఆపరేషన్లో కూడా అటెండ్ చేశాను. కార్గిల్ వార్లో ఉన్నాను. జాస్తి నా సర్వీస్ అంతా జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఉన్నాను. 5 మౌంటైన్ డ్యూ, సిక్కిము, చైనా బార్డర్లో కూడా చాలా సంవత్సరాలు ఉన్నాను. దాదాపు 30 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేశాము. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో 100 మంది సైన్యంలో చేరి విధులు నిర్వహిస్తున్నారు. అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, మామ అల్లుళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే కుటుంబంలో మగవాళ్లంతా సైన్యంలో చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. 10th, ఇంటర్తో చదువులు ముగించి ఇక్కడి యువకులు దేశ సైన్యం బాట పడుతున్నారు. దశాబ్దాల పాటు తమ సేవలందించి ఇండియన్ ఆర్మీ నుండి ఆఫీసర్ స్థాయి అధికారులుగా రిటైర్ అవుతున్నారు. మాజీ సైనికులు గ్రామాల్లో ఉండే యువతకు సైన్యంలో చేరడానికి సలహాలివ్వడం, దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం చేస్తున్నారు. నేను ఆర్మీలో 24 సంవత్సరాల సర్వీస్ ఆర్టిలరీలో చేశాను. లెవెన్ ఫీల్డ్ రెజిమెంట్లో చేసి రిటైర్డ్ అయ్యి 16 సంవత్సరాలు అవుతుంది. నాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ ఆర్మీలో సర్వీస్ చేసినందుకు. అన్ని రంగాలలో, అన్ని విభాగాలలో మా గిద్దలూరు మండలంలో చాలామంది చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా మంచిగా ఉంది. అందు గురించి నేను మా అల్లుడు అయినటువంటి రవికుమార్ రెడ్డిని కూడా ఆర్మీలో ప్రపోజ్ చేసి ఎన్రోల్ చేసి పంపాను. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉద్యోగం చేస్తున్నాను. అలాగే మా కుటుంబంలో మా అన్నయ్య గారు 2 ఇండియన్ ఆర్మీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లోనే సర్వీస్ చేస్తూ దేశానికి సేవలు అందిస్తూ ఉన్నారు. ఇలాగే మా కుటుంబంలో మా చిన్నాన్న, పెదనాన్న పిల్లలందరూ, మా చిన్నమ్మ పిల్లలు, మా మామగారి పిల్లలు అందరూ కూడాను ఆర్మీలోనే సేవలు అందిస్తున్నారు. ఈ విధంగా దేశానికి సేవ చేయడం మాకెంతో గర్వకారణం. మాకు కూడా గర్వంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇలాంటి చిన్న పల్లెటూరు నుంచి పోయేసి దేశానికి సేవలు అందిస్తున్నామని చెప్పి ఎంతో గర్వకారంగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో గిద్దలూరు వెనుకబడ్డ ప్రాంతం. ఎప్పుడూ వర్షాభావంతో తీవ్ర కరువుతో ఇబ్బంది పడే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉపాధి అవకాశాలు తక్కువ. ఓ పక్క స్థానికంగా ఉపాధి లేకపోవడంతో ప్రత్యామ్నాయం వైపు చూడాల్సిన పరిస్థితి. మరొక వైపు మిలిటరీపై ఉండే గౌరవం కూడా ఈ ప్రాంత వాసుల్ని సైన్యం దిశగా నడిపిస్తోంది. దేశ సరిహద్దుల్లో పనిచేయడం అంత తేలికైన విషయం కాదు.
ఆ కష్టాలు తెలిసి కూడా చాలా మంది ఆర్మీ ఉద్యోగులు తమ కొడుకులను సగర్వంగా దేశ రక్షణకి పంపుతున్నారు. ఇండియన్ ఆర్మీలో సేవలందించడం తమకు గర్వకారణమని ఇక్కడి వాళ్లు గుండెల మీద చేతులు వేసుకుని చెబుతున్నారు. తమ సేవల వలన సొంత గ్రామాలకు కూడా ప్రత్యేక గుర్తింపొచ్చిందని చెబుతున్నారు. మేము ముగ్గురం అన్నదమ్ములము, ముగ్గురం ఆర్మీలో సర్వీస్ చేశాము, ఇద్దరం రిటైర్డ్ అయినాము, ఇంకొక తమ్ముడు సర్వీస్ చేస్తూ ఉన్నాడు. మేము బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్లో సర్వీస్ చేశాను. 21 సంవత్సరం సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయ్యి 16 సంవత్సరాలు అయింది వచ్చి ఇంటి దగ్గర ఉన్నాము. ఆర్మీలో మాకు ఎటువంటి ఇబ్బందులు ఏం కలగలేదు, మంచిగా సర్వీస్ చేశాము. మేము రిటైర్డ్ అయిన తర్వాత 13 ఏళ్ళైంది, మా చిన్న కుమారుడిని కూడా భర్తీ చేశాము ఈఎంఈలో. అంతా బాగానే ఉంది సార్. ఇంకా మేము ప్రోత్సహిస్తున్నాము మా కుర్రోళ్ళు, మా ఇళ్ళల్లో, మా కుటుంబంలోని మా దాయాదుల పిల్లలని ఇంకా 4 భర్తీ అయ్యారు ఆర్మీలో. దేశ రక్షణలో గిద్దలూరుకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సైనికులు రిటైర్డ్ అయిన తరువాత కూడా దేశ సేవలోనే నిమగ్నమవుతున్నారు. తమ నిబద్ధతను చాటుకుంటున్నారు. దేశం కోసం సైన్యంలో చేరి సేవలందిస్తున్న మిలిటరీ గ్రామాలకు సంబంధించిన ప్రత్యేక కథనం ఇది. స్టేట్ యూన్ టు NTV.